సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్లను బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో విడుదల చేసి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో పుట్టి 100 సంవత్సరాలు మన డిసెంబర్కి అయిపోయినాయి. 101 సంవత్సరాలు పెడతా ఉంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 18వ తారీఖు నాడు ఒక గొప్ప బహిరంగ సభ లక్షలాది మందితో చేస్తా ఉన్నాం. ఈ సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె రాజా గారు, డాక్టర్ కె నారాయణ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, పూనంనేని సాంబశివరావు గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, చాడ వెంకరెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, సినీ గేయం పాడేవారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్న కార్మికులంతా, పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ, రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, మరి అట్లే హమాలీలు కానీ, రిక్షా కానీ, అంగన్వాడీలు కానీ, ఆయాలు కానీ, ఇంకా భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇంకా దేశంలో ఉన్న కార్మికులు అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. దీంతోపాటు ఈ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు, శ్రేణులు, అభిమానులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వారు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు, ఈ విధంగా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, భారతదేశం స్వతంత్రం తెచ్చుకోవటానికి ఈ దేశంలో అనేక పోరాటాలు చేసింది ఏకైక పార్టీ భారతదేశంలో సిపిఐ పార్టీ అని అందరికీ తెలుసు. ఈ 100 సంవత్సరంలో సిపిఐ పార్టీ మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, అదేవిధంగా పేషావర్ కుట్ర కేసు, ఇట్లా పెద్ద ఎత్తున కేసులు పెట్టి లక్షలాది మంది జైళ్లకు ఆ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టు తరలించిన స్వతంత్ర పోరాటం. సిపిఐకి